జనవరి 31వ తారీఖు 2026వ సంవత్సరంలో విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో రైలు కింద పడి చనిపోయిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో ఈ దుర్ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద నడుస్తున్న దృశ్యాలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. కూతురు వయస్సు 18 సంవత్సరాలు, కొడుకు వయస్సు 17 సంవత్సరాలు. కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది, కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అలా ఎదిగొచ్చిన ఇద్దరు పిల్లల్ని తీసుకుని విజయశాంతి రెడ్డి అంత భయంకరమైన రాంగ్ స్టెప్ ఎందుకు తీసుకుందని ప్రతి ఒక్కరూ చెలించిపోయారు. విజయశాంతి రెడ్డి సంఘటన క్రమక్రమంగా ప్రజలందరూ మర్చిపోయారు. కానీ రీసెంట్గా విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్తో మళ్ళీ ఆ సంఘటన తెరపైకి వచ్చింది. సురేందర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఏం కంప్లైంట్ చేశాడనేది చాలా క్లుప్తంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా తన భార్య, పిల్లలు, అత్త పుష్పవతి, బామ్మర్ది చిరంజీవి రెడ్డి, బామ్మర్ది భార్య లక్ష్మి, వీళ్ళ ముగ్గురు ఆస్తి కోసం వేధించడం వల్ల తన భార్య, తన ఇద్దరు పిల్లలు చనిపోయారని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నాడు. అలాగే ₹1,00,00,000 పైగా ఉన్న నగలు, ₹1,40,00,000 తన అత్త, బామ్మర్ది వీళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆస్తి కోసం తనను కూడా వేధిస్తున్నారు, తనకు ప్రాణహాని ఉంది కాబట్టి తనకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నాడు. మరి సంఘటన జరిగిన 3 నెలల తర్వాత సురేందర్ రెడ్డి ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడంటే దానికి కూడా సోషల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కారణాల్ని, తన అభిప్రాయాల్ని చెప్పాడు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చనిపోయిన విజయశాంతి రెడ్డి తన లాస్ట్ లెటర్లో తన చావుకి ఎవరూ బాధ్యులు కారని పేర్కొంది. చనిపోయినప్పుడు రాసిన లెటర్లో నాకు జీవితం మీద ఆశ లేదు, బతకాలం లేదు, ఎంత కష్టపడ్డా సంతోషాన్ని ఇవ్వడం లేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను, నాతో పాటు నా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు అమ్మా అని లాస్ట్ లెటర్లో రాసింది. ఇక్కడ తన తల్లిని సంబోధిస్తూ లెటర్ రాసింది. భర్తకి చెప్పలేదు, భర్తకి ఎటువంటి మెసేజ్ చెప్పలేదు. భర్త సురేందర్ రెడ్డికి తన భార్య ఇటువంటి భయంకరమైన స్టెప్ తీసుకుంటున్న సంగతి తెలియదు, అసలు ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. విజయశాంతి రెడ్డి అటువంటి భయంకరమైన స్టెప్ తీసుకోవడానికి ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారించారు, రకరకాల కోణాల్లో విచారించారు. విజయశాంతి రెడ్డి ఏ ఆఫీసులతో పనిచేస్తుందో కొలీగ్స్ని, ఇరుగు పొరుగు వారిని, బంధువుల్ని అందరినీ విచారించారు. కానీ ఎవ్వరు కూడా విజయశాంతి రెడ్డికి ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లము లేదు, ఆర్థిక కోణాలు ఏమీ లేవు. ఎందుకంటే విజయశాంతి రెడ్డి ఒక టీం లీడర్గా పనిచేసేది, నెలకి ₹1,00,000 పైగా జీతం వచ్చేది. భర్త సురేందర్ రెడ్డి కూడా దుబాయ్లో సంపాదిస్తూ పంపిస్తూ ఉండేవాడు కాబట్టి ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, అటువంటి కోణము లేదని అప్పట్లోనే అందరూ తేల్చి చెప్పారు. కాబట్టి విజయశాంతి రెడ్డి తన లెటర్లో కూడా ఆస్తి తగాదాలు ఉన్నాయి, నన్ను ఆస్తి కోసం వేధించేవారు అని పేర్కొనలేదు. కాబట్టి ఇప్పుడు సురేందర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో ఎంత నిజానిజాలు ఉన్నాయనేది మళ్ళీ పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. ఆ తర్వాత పోస్ట్మార్టం రిపోర్టులు కూడా విజయశాంతి రెడ్డి ఇద్దరు పిల్లలు ఎలా చనిపోయారన్నది చాలా స్పష్టంగా ఉంది. విజయశాంతి రెడ్డికి సంబంధించిన ఫోన్ని, ల్యాప్టాప్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు, విశ్లేషించారు. అందులో కూడా ఎటువంటి ఈ చావుకి లేకపోతే సంచలన నిజాలు ఏమీ బయటపడలేదు. సో ఇప్పటిదాకా కేసు క్లియర్గా ఉంది. పోలీసు అఫీషియల్ రికార్డ్స్లో విజయశాంతి రెడ్డి డిప్రెషన్కు గురై అటువంటి రాంగ్ స్టెప్ తీసుకుని ఉంది. కానీ ఇప్పుడు భర్త సురేందర్ రెడ్డి ఆస్తి కోసమే తన భార్య, పిల్లలు ఆ విధమైనటువంటి రాంగ్ స్టెప్ తీసుకున్నారని తన కంప్లైంట్లో పేర్కొన్నాడు. తనకు కూడా ప్రాణహాని ఉంది, తనకు సంబంధించిన ₹1,00,00,000 పైగా నగదు, ₹1,40,00,000 తన అత్త, బామ్మర్ది వీళ్ళు తీసుకువెళ్ళిపోయారని కంప్లైంట్లో ఆరోపించాడు. ఆ తర్వాత సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ సురేందర్ రెడ్డి దగ్గర మైక్ పెట్టారు. సురేందర్ రెడ్డి తన అభిప్రాయాల్ని, తన అనుమానాల్ని వ్యక్తం చేశాడు. అలాగే అత్త పుష్పవతి దగ్గర, అలాగే సురేందర్ రెడ్డి తల్లిదండ్రుల దగ్గరికి కూడా సోషల్ మీడియా వెళ్ళారు, ఇంటర్వ్యూలు అవి తీసుకున్నారు. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు, కానీ అవి నిజాలని ప్రూవ్ కావాలి. దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ కావాలి. పోలీసులు మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేందర్ రెడ్డి చేసిన ఆరోపణలో ఎంత నిజం ఉన్నదని తేల్చాల్సింది పోలీసులే. దానికి సంబంధించి ఇప్పుడు ఆస్తి ఎవరి పేరు మీద ఉన్నాయి, విజయశాంతి రెడ్డి పేరు మీద ఉన్నాయా, ఉంటే అవి ఎవరి పేపర్లు కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఆస్తికి సంబంధించిన పత్రాలు ఇవన్నీ పోలీసులు పరిశీలించి సురేందర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో నిజముందా, అబద్ధముందా అన్నది తేలుస్తారు. సంఘటన జరిగినప్పుడు విజయశాంతి రెడ్డి అన్న చిరంజీవి
రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉండేవాడు. తన రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారాలు అన్నీ తన చెల్లెలు విజయశాంతి రెడ్డి పేరు మీదే పెట్టాను అని మీడియాకి, సోషల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే తల్లి కూడా ఆస్తులన్నీ తన కూతురు పేరు మీదే ఉన్నాయని అన్నారు. ఇక్కడ నిజంగానే చిరంజీవి తన రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నీ తన చెల్లెలు విజయశాంతి రెడ్డి పేరు మీద పెట్టి ఉంటే అది చిరంజీవి చేసిన తప్పు. ఎందుకు అని అడిగితే చిరంజీవి నా చెల్లెలంటే నాకు చాలా ఇష్టం, నా చెల్లెల పేరు మీద పెడితే నాకు అదృష్టం కలిసి వస్తుందని నా చెల్లెల మీద అన్ని బిజినెస్ వ్యవహారాలన్నీ తన చెల్లెల పేరు మీద పెట్టానని చెప్పాడు. కానీ ఇటువంటి సంఘటన జరుగుతుంది, తన చెల్లెలు ఇటువంటి భయంకరమైన రాంగ్ స్టెప్ తీసుకుంటుందని బహుశా చిరంజీవి కూడా ఊహించి ఉండడు. కానీ నిజంగానే చిరంజీవి తన వ్యాపార లావాదేవీలన్నీ తన చెల్లెలు విజయశాంతి రెడ్డి పేరు మీద పెట్టుంటే మరి చట్టపరంగా అవి ఎంతవరకు సాల్వ్ అవుతాయనేది కోర్టులు, పోలీసులే తేలుస్తాయి. ఇక్కడ విజయశాంతి రెడ్డి తల్లి కూడా మీడియా, సోషల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయశాంతి రెడ్డి ఏదైతే ఇల్లు కట్టుకుందో అది నేనిచ్చిన ఫ్లాటే, నా బంగారం కూడా ఉంది, నేను కష్టపడి సంపాదించుకున్నానని చాలా స్పష్టంగా చెప్పింది. విజయశాంతి రెడ్డి తల్లి పుష్పవతికి భర్త లేడు, ఒక భార్య, అన్నీ తానే ఈ ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ చూసుకుంది. తన కూతురికి పెళ్లి కూడా చేసింది, కష్టపడి సంపాదించిన డబ్బు. కాబట్టి విజయశాంతి రెడ్డి తల్లి చెప్తున్న దాంట్లో కూడా నిజాలు ఉండి ఉండొచ్చు. చాలామంది నెటిజన్లు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి రెడ్డి తల్లి చెప్తున్న దాంట్లో నిజాలు లేవు, అంతా అబద్ధమే, నాటకాలు ఆడుతోంది, ఆమె కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రావట్లేదు, దొంగ ఏడుపులు ఏడుస్తుందని. కానీ విజయశాంతి రెడ్డి తల్లి చెబుతున్న అభిప్రాయాన్ని కూడా అందరూ గౌరవించాల్సిందే. ఎందుకంటే ఆమె కష్టం ఆమెదే. భర్త లేకపోయినా ఆర్థిక వ్యవహారాలని తానే చూసుకుని కష్టపడి రూపాయి సంపాదించింది తన దగ్గర పెట్టుకుంది, తన కూతురికి ఇచ్చింది, తన ఇచ్చిన ఫ్లాట్లోనే కూతురు ఇల్లు కట్టుకుందని మీడియాకి, సోషల్ మీడియాకి చెప్పింది. కాబట్టి కంట్లో నుంచి కన్నీళ్లు రావట్లేదు, దొంగ ఏడుపులు ఏడుస్తుందని విజయశాంతి రెడ్డి తల్లిని అవమానించడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ సంఘటన జరిగినప్పుడు మరి ఈ విషయాలని ఎందుకు చెప్పలేదని చాలామందికి అనుమానం వస్తుంది. ఎందుకంటే చనిపోయినప్పుడు ఎవ్వరు కూడా చెడ్డ విషయాలు చెప్పుకోరు, మంచి విషయాలే చెప్పుకుంటారు. కానీ సంఘటన జరిగి ఇప్పుడు 3 నెలల పైన అవుతుంది కాబట్టి ఇప్పుడు గతాన్ని తవ్వుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. గతంలో జరిగిన నిజాలు లేకపోతే సంఘటనలు ఇవన్నీ ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ముందు పెడుతున్నారు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్న చందంగా ఇప్పుడు ఒకరి నిజాలు ఒకరు బయట పెట్టుకుంటున్నారు. ఏ కుటుంబంలోనైనా సరే మనిషి చనిపోయిన తర్వాత 1-2 రోజులు అందరూ బాధపడతారు. ఆ తర్వాత వచ్చే ముఖ్యమైన విషయం ఆస్తి. చనిపోయిన వ్యక్తి తాను సంపాదించిన ఆస్తిని ఎవరు పేరు మీద పెట్టాడు, నామినీగా ఎవరున్నారు అన్నది ప్రతి కుటుంబంలో వచ్చే విషయమే, చర్చలోకి వచ్చే విషయమే. ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ప్రతి కుటుంబంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ విజయశాంతి రెడ్డి విషయంలో లేకపోతే సురేందర్ రెడ్డి విషయంలో వీళ్ళ ఒక్క కుటుంబంలోనే కాదు, ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యక్తి చనిపోతే ఆ తర్వాత వచ్చే విషయమే ఆస్తికి సంబంధించింది. ఆస్తి పంపకాలు, ఆస్తి తగాదాలు ఇది ప్రతి కుటుంబంలో జరుగుతాయి. ఎందుకంటే మనిషికి ఆస్తి ప్రాణం తర్వాత అంత ఇంపార్టెంట్. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులు చంపేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొడుకుల్ని కూతుల్ని చంపుకున్న తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇలా ప్రతి బంధంలో కూడా క్రైమ్ జరిగింది ఆస్తి కోసం. ఇప్పుడు పోయిన వాళ్ళు తిరిగి రారు, ఎలాగో చనిపోయారు, మిగిలి ఉంది ఆస్తి. మరి ఈ ఆస్తి ఎవరి పేరు మీద ఉంది, ఎవరు నిజంగా సంపాదించారు అన్నది పోలీసు దర్యాప్తులో తేలుతుంది. పోలీసులు ప్రతి డాక్యుమెంట్ని పరిశీలిస్తారు. అలాగే సురేందర్ రెడ్డి చెబుతున్న కంప్లైంట్లో ₹1,00,00,000 నగదు నిజంగానే ఉందా, ₹1,40,00,000 నగదు ఇంట్లో ఎలా ఉంది? ఎందుకంటే సాధారణంగా అంత డబ్బుని క్యాష్ రూపంలో ఇంట్లో ఎవరు పెట్టుకోలేరు, బ్యాంకులో పెట్టుకుంటే అది వేరే విషయం. మరి ఇంట్లో ఆ డబ్బు ఉందా లేకపోతే బ్యాంకులో ఉందా? ఒకవేళ ఇంట్లో ఉంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అది మళ్ళీ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. దానికి పోలీసులు చేసే దర్యాప్తులో నిజాలు బయటపడతాయి. ఏది ఏమైనప్పటికీ గర్కి కహాని, ఇంటింటి రామాయణం అంటూ ప్రతి కుటుంబంలో కూడా ఈ ఆస్తికి సంబంధించిన గొడవలు, పంపకాలు, తగాదాలు ఇవన్నీ ఉంటాయి. ఈ వ్యవహారం అంతా సురేందర్ రెడ్డి వాళ్ళ కుటుంబ వ్యవహారం. దాన్ని తేల్చాల్సింది పోలీసులు, కోర్టులే. అంతే తప్పితే మీడియా, సోషల్ మీడియా, నేను మీరు కాదు. కాబట్టి మనం గుండెలు బాదుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. విజయశాంతి రెడ్డి డిప్రెషన్కి గురై అటువంటి రాంగ్ స్టెప్ తీసుకుందని పోలీసు రికార్డులో అధికారికంగా ఉంది. కానీ డిప్రెషన్కు ఎందుకు గురైంది, కారణాలు ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియదు. అది ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోతుంది. కాకపోతే గతంలో ఈ డిప్రెషన్కి గల కారణాలు ఇవి అవి అని ఎవరికి తోచిన విధంగా వారు పుంకాలుగా చెప్పారు.
ఇక మిగిలింది ఆస్తి వ్యవహారం. ఇది పోలీసు దర్యాప్తులో తేలుతుంది. అలాగే కోర్టు ద్వారా ఎవరి ఆస్తికి ఎవరికి చెందాలో అన్నది కోర్టులు తేలుస్తాయి. కాబట్టి మనం అందరము అది వాళ్ళ కుటుంబ సమస్య అని వదిలిపెట్టేద్దాం. కాకపోతే దీని నుంచి అందరూ తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే ఎవ్వరూ కూడా డిప్రెషన్కి గురి కావద్దు. ఒకవేళ డిప్రెషన్కి గురైతే డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి. అంతే తప్పితే విజయశాంతి రెడ్డి లాంటి వాళ్ళు తీసుకున్న ఇటువంటి రాంగ్ స్టెప్ తీసుకోవడం ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. అలాగే ఆస్తులు వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఆలోచించి వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించండి. సురేందర్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్తో వ్యవహారం మళ్ళీ తెరపైకి రావడంతో నాకు ఎంతోమంది మెయిల్స్ చేసి ఈ సంఘటన గురించి చెప్పమన్నారు. వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించడం నా బాధ్యత. అందుకే ఎన్నో క్రైమ్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక క్రైమ్ కేసు గురించి చెప్దాం అనుకున్నాను, కానీ ఎన్నో మెయిల్స్ రావడంతో ముందుగా విజయశాంతి రెడ్డికి సంబంధించిన ఈ సంఘటన గురించి చెప్పాల్సి వచ్చింది. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు కూడా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.